గత రాత్రి విశ్రమించిన ప్రాంతంలో గుర్రాన్ని ఆపి క్రిందికి దిగాడు నిధి. అవనిని నెమ్మదిగా భుజం మీద నుండి పచ్చిక మీదకి చేరవేశాడు. మెల్లకిలా తడి బట్టల్లో పడుకున్న ఆమె వైపు ఆందోళనగా చూశాడు. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి. ఎందుకు ఆగావు? అవని కళ్ళు మూసుకుని ప్రశ్నించింది. నిధి ఉలిక్కిపడి చూశాడు. అవని లేచి కూర్చొని అతని వైపు తలెత్తి చూస్తూ చిరునవ్వు నవ్వింది. నువ్వు నువ్వు ఏదో మత్తులో ఉన్నావనుకున్నాను. నిధి కంఠంలో ఆశ్చర్యం. పెళ్లి మండపానికి తీసుకురాక ముందే మత్తు వెలిసిపోయింది. అది తెలిస్తే మళ్ళీ మత్తు మందు ప్రయోగిస్తారన్న భయంతో మత్తులోనే ఉన్నట్టు నటించాను. భయపడ్డావా? మొదట్లో అపహరణకు గురి అయినప్పుడు ఆ రాక్షసుడు వారి భార్యలు బలవంతంగా మత్తుమందు నా గొంతులో పోసినప్పుడు భయపడ్డాను. నా కోసం కాసేపు చూసి నువ్వు వస్తావన్న నమ్మకం ఉంది నాకు. వేదిక వద్దకు రాగానే మేలిముసుగులోంచి నిన్ను చూశాను. భయం పారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది అవని? స్నానం ముగించి చివరిసారిగా నీళ్లలో మునక వేసి పైకి లేచాను. నా ముందు 6 యువకులున్నారు. నీళ్లలో వాళ్ళ వెనుక ముసలి దరిద్రుడు గట్టు మీద నిల్చున్నాడు. వాడి చేతిలో ఒక తామర ఉంది. నన్ను చూడగానే కూన కూన అంటూ అరిచాడు. సింగా, దేవరిచ్చిన కోనని ఒడిసి పట్టుకో, మనువాడి మగడవతా. రేయ్, మీరు తామరలన్నీ తెంపండి హే అన్నాడు ముసలాడు. వంతెన మీద నీ చేత తన్నులు తిని నీళ్లలో పడిపోయాడే, వాడే సింగడు. నన్ను బలవంగా పట్టుకుని భుజం మీద వేసుకున్నాడు. పెనుగులాడాను. గోళ్లు దిగేలా రక్కేశాను. వాడి ముఖం మీద రక్తం చిమ్మింది. నా మీద ఉన్న నీ ఉత్తరీయంతో రక్తం తుడుచుకున్నాడు. ఉత్తరీయాన్ని పొదల మీదకి విసిరాడు. ఆ రాక్షసుడు ఏమన్నాడో తెలుసా? మా ముసలి పూజారి పసుపు కొమ్ములు దండేసినా నిన్ను ఏలుకోలేడు. పళ్ళు లేనివాడు. చెరకుగడ నమల్లేడుగా, నేనున్నాలే, ఏలుకుంటా అన్నాడు. అవని ఆగి నవ్వింది. నిధి బిగ్గరగా నవ్వాడు. నా భుజం మీద మత్తులో ఉన్నట్లు కదలిక లేకుండా ఉండిపోయావు. ఎందుకు? భయమా? అవని తల అడ్డంగా ఊపింది. ఆ సింగడు అనే రాక్షసుడు నీలాగే నన్ను భుజం మీద బోర్లా వేసుకున్నాడు. ఆ క్షణాల్లో అసహ్యంగా భయంగా అనిపించింది. నువ్వు భుజం మీద వేసుకున్నప్పుడు ఏదో రక్షణగా, తోడుగా, భద్రంగా, ధైర్యంగా అనిపించింది. ఆ అనుభూతులను ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయా. నీ విశ్లేషణ బాగుంది. వీలైనంత త్వరగా మనం ఈ ప్రాంతానికి దూరంగా వెళ్ళిపోవాలి, నిధి అన్నాడు. అవును, వెళ్ళిపోదాం, అవని పైకి లేస్తూ అంది. నిధి పొద సమీపంలో ఉంచిన గుర్రానికి అమర్చే పరికరాల వైపు అడుగులు వేశాడు. వాయువేగాన్ని అందుకునే ప్రయత్నంలో పరుగెడుతోంది. ఉదయం చిన్న కొయ్యముక్కుతో చేసిన ఆయుధం అద్భుతంగా ఉపయోగపడింది. నిధి వెనుక కూర్చున్నావని అంది. మొదట్లో బాకు విసరాలనుకున్నాను, కానీ అది తిరిగి రాదు. నిధి నవ్వాడు. ఇంత త్వరగా దోదెమ్మని ప్రయోగించాల్సి వస్తుందని నేను ఊహించలేదు. వాడి మణికట్టు విరిగినట్టుంది. పెళ్లి కూతురిని, పసుపు కొమ్మల తాడుని మరిచిపోయి చేతిని పట్టుకొని రోదిస్తూ ఉండిపోయాడు. ఆ పసుపు కొమ్మల తాడు నీ మెడలో పడి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? నేను వాడి భార్యనయ్యేదాన్నిగా. కాదు, నీకు గండభేరుండ దేవర భక్త అయ్యేవాడు. ఎలాగో చెప్తా విను అంటూ నిధి గుడ్డి ముసలివాడు చెప్పిందంతా వివరించాడు. ప్రతి పున్నానికి గండభేరుండ దేవుడు పూజారి గారిలోకి పరకాయ ప్రవేశం చేసేవాడట, నిన్ను ఏలుకోవడానికి. అవని పగలబడి నవ్వింది. నిధి, ముందుగా ఈ ఎర్ర వస్త్రానికి అంటిన పసుపు రంగును వదిలించుకోవాలి. అందుకేగా ఆగకుండా వస్తున్నాం. అదిగో ఎదురుగా నది మనల్ని రమ్మంటోంది, నిధి అన్నాడు. కాసేపట్లో స్వచ్ఛమైన జలప్రవాహంతో ఉన్న నదిని చేరుకున్నారు ఇద్దరు. నిధి క్రిందికి దిగి చేతుల సహాయంతో అవనిని దింపాడు. నది అవతలి గట్టుకు కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పెద్ద నల్లరాయి ఉంది. దాని మీద కొంచెం చిన్న నల్లరాయి, దాని మీద ఇంకొంచెం చిన్న రాయి, రాయి మీద రాయి, పైన ఉన్న రాయి కొబ్బరికాయ ఆకారంలో కలశంలా ఉంది. 5 నల్లరాళ్లు ఒకదాని మీద ఒకటి కూర్చొని ఆలయ గోపురం ఆకారాన్ని సంతరించుకున్నాయి. ఉన్నట్టుండి రాగయుక్తంగా ఒక శబ్దం ఆ ప్రదేశంలో గంభీరంగా ధ్వనించింది. చాలా పెద్దదైన అద్భుతమైన పురుష కంఠం ఉచ్చరించిన శబ్దం అది. ఆ శబ్దం ప్రణవనాదం. నిధి, అవని భయాందోళనలతో ముఖాలు చూసుకుని చెవులు రిక్కించారు. గుహలోంచి ప్రతిధ్వనిస్తున్న సింహనాదముల మళ్ళీ బిగ్గరగా రాగయుక్తంగా వినవచ్చింది. ఆ నాదం ఓం.
ఆ ఓంకారనాదం ఎవరు చేస్తున్నట్టు? అవని ప్రశ్నించింది. ఆ కంఠధ్వని మనిషిది కాదు, నిధి సాలోచనగా అన్నాడు. ఏ మనిషికి అంత పెద్ద గొంతు ఉండదు. ఈ మాయ ఏమిటో తెలుసుకోవాల్సిందే అవని అంది. గోపంలా ఉన్న బండరాళ్ల కింద ద్వారంలాగా కనిపిస్తోందిగా, అది గుహ కావచ్చు. ఓంకారనాదం ఆ గుహలో నుండే వస్తున్నట్టుంది. వెళ్ళి చూద్దాం, నిధి ముందుకు నడుస్తూ అన్నాడు. నది దాటాలిగా. అవని గుడిలా ఉన్న గుహకు తనకు తమకు మధ్య సాగుతున్న నీటి ప్రవాహాన్ని చూస్తూ అంది. అటువైపు చూశావా? నీళ్లలోంచి గుండ్రటి రాళ్ల పైభాగాలు నల్లగా కనిపిస్తున్నాయి. వాటి మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళొచ్చు. పద అంటూ నిధి అవనికి తన చేతిని అందించాడు. అవని అతని చేతిని పట్టుకుంది. కాసేపట్లో ఇద్దరు ప్రవాహం అంచుకి చేరుకున్నారు. నీటికి సుమారు అరడుగు లోపల ఉన్న రాళ్ల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ అవలి అవ ఆవలి తీరం వైపు సాగారు. ఆ ప్రాంతంలో నది అంత వెడల్పుగా లేదు. రెండు వైపులా ఉన్న రాళ్ల మధ్య ఇరుక్కుని తక్కువ వెడల్పుతో తన దారిని తాను పోతోంది. అటువైపు గట్టు మీద వెడల్పాటి రాతిబండ సమతల ప్రదేశంలా ఉంది. నిధి బండ మీదకి చేరుకొని నది వైపు తిరిగి అవని రెండు చేతులు పట్టుకుని బండ మీదకి చేర్చాడు. ఓంకారనాదం ఇప్పుడు మరింత బిగ్గరగా, మరింత దగ్గరగా వినిపిస్తోంది. ఆ ప్రణవనాదానికి భయపడుతూ గౌరవం ప్రకటిస్తూ ప్రవహించుకుపోతున్నట్టున్న దాదాపు నిశ్శబ్దంగా తరలి వెళ్తోంది నది. జాగ్రత్తగా నదిని దాటే ప్రయత్నంలో నిధి అవని ఇద్దరు కాసేపు ఓంకారనాదాన్ని మర్చిపోయారు. ఇప్పుడు వింటుంటే ఎందుకో నిధి శరీరం మీద రోమాలు నిక్కపొడుచుకున్నాయి. అంత పెద్దదైన గంభీరమైన కంఠంతో ఓంకార జపం చేస్తోంది ఎవరు? అతీత మానవుడో దేవపురుషుడో అయి ఉండాలి. నిధి, లోపలికి వెళ్దాం అని అవని హెచ్చరించింది. నిధి ఆమె చేతిని వదిలేసి గుహ ముఖద్వారం ఏటవాల్ ప్రదేశంలో ఎక్కసాగాడు. అవని నీళ్ళలా అతని వెంటే కదిలింది. కొన్ని నిమిషాల ప్రయాణం వాళ్లను గుహ ముందు నిలబెట్టింది. గుహ ముందు భాగం కొంతమేర తప్పించి అంతా చీకటిగా ఉంది. ఓంకారం గుహ అంతర్భాగంలోంచి వాళ్ల వైపు దూసుకొస్తోంది. చుట్టూ ఉన్న గాలి ఆ నాద ప్రభావానికి కంపిస్తున్నట్లు అనిపిస్తోంది. ఏదో ఆశ్చర్యంతో కూడిన భయం, కొత్త అనుభూతిగా అనిపిస్తోంది నిధికి. వెనుకడుగు వేసేలా, పారిపోయేలా చేసే భయం కాదది. అది భయం కాని భయం. నిధి ముందు కదిలాడు. అతని దగ్గరగా అడుగులు వేస్తున్న అవని చేతివేళ్లు అతని చేతిని పట్టుకున్నాయి. పాదాల కింద బండరాయి చల్లగా, నునుపుగా ఉన్నట్టు గుర్తించాడు నిధి. చిన్న చిన్న రాళ్ళు, అవి లేకుండా ఎవరో శుభ్రం చేసినట్టుగా పాదాల కింద బండరాయి ఓంకారనాదం లయ తప్పకుండా లోపల నుండి దూసుకొస్తూనే ఉంది. నిధి భుజాలకి అప్పుడప్పుడు రాయి తగులుతోంది. రెండు వైపులా చేత్తో తడిమి చూశాడు అతను. సుమారు 3 అడుగుల నడవలో నడుస్తున్నట్లు గుర్తించాడు నిధి. చీకటితో నిండిన ఇరుకుదారి మెలికలు తిరుగుతూ వెళ్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన గుహ మార్గంలో ప్రయాణం చేస్తూ వస్తున్న ప్రణవనాదం అరచేతి దెబ్బలా చెవుల్ని తాకుతోంది. కుడి చేతితో గోడలాగా ఉన్న రాతిని తాకుతూ దారి రూపాన్ని ఊహించే ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా వెళ్తున్న నిధి కళ్ళు మెల్లిగా చీకటికి అలవాటు పడ్డాయి. ఇరుకుదారిన మలుపు తిరిగినట్టు చేతి స్పర్శతో గ్రహించాడు నిధి. ఉన్నట్టుండి ఆగి తటాలున కళ్ళు మూసుకున్నాడు నిధి. అబ్బా అంటూ అవని కూడా కళ్ళు మూసుకుంది. ఇద్దరూ తటాలున అప్రయత్నంగా కళ్ళు మూసుకోవడానికి కారణం వాళ్ల ముందు సాక్షాత్కరించిన వెలుతురు. నిధి, అవని మెల్లిగా కళ్ళు తెరిచాను. కాంతికి అలవాటు పడిన మరుక్షణం వాళ్ల ముందు సాక్షాత్కరించిన దృశ్యం వాళ్ల కళ్ళను ఆశ్చర్యంతో గిన్నెల్లా చేసింది. అది చతురస్రాకారంలో ఉన్న సువిశాలమైన గుహ. గుహ పైకప్పు మధ్య భాగంలోంచి, గొట్టంలోంచి వెలికి వచ్చే వెలుతురులా వెలుపల ఆవరించిన సూర్యకాంతి లోనికి ప్రవేశిస్తోంది. ఆ కాంతి నేల మీద కాకుండా ఒక విగ్రహం మీద పడుతోంది. నిధి చేతిని బలంగా పట్టుకున్న అవని వేళ్ల మరింత బిగుసుకున్నాయి. అంతసేపు నిధి పక్కన కొంచెం వెనుకపాటుగా నిల్చున్న అవని మంత్రముగ్ధలా ముందుకు విగ్రహం వైపు అడుగులు వేసింది. నిధి రెప్పపాటు మరచిపోయి అవని వెంట అడుగులు వేశాడు. గుహ మధ్య భాగంలో వాళ్ళ దృష్టిని ఆకర్షించి మంత్రముగ్ధులను చేసిన విగ్రహము
యజ్ఞవరాహమూర్తిది. శ్రీ మహావిష్ణువు 3వ అవతారమైన వరాహుడిది. నిలువెత్తు విగ్రహం. ఎడమకాలు మోకాలి వద్ద వంగి ఉంది. నిటారుగా నిలుచున్న విగ్రహం ముఖం పైకి ఎత్తబడి ఉంది. 2 కోరలు. ఆ కోరల మీద భూగోళం. భూమిని సాగర గర్భంలోంచి ఉద్ధరించిన వరాహావతారం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.